మంచిగా వేడి దోశ, ఎండు మాగాయ పచ్చడి చూసారు ఎలా ఉందో. సమ్మర్ వచ్చిందంటే అసలు దీని ప్రాసెస్ చాలా డిఫరెంట్ అండి. అవును మొత్తం ఎండలో మొత్తం ఎండబెట్టి కదా. అవును అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే డెఫినెట్ గా ఇంకా అన్నిట్లో మామిడికాయలు ఉండాలి, మామిడి పండ్లు ఉండాలి, ఇవే ఉండాలి మనకి. మ్యాంగో వచ్చిన తర్వాత దానిపైన తోలు తీసి మొత్తం ఇలా స్లైసెస్ లో చేసి నానబెట్టి తర్వాత ఎండబెడతారండి, అంతే కదా. నానబెట్టిన తర్వాత ఎండబెడతారు, అందుకే నిలవ ఎక్కువ, అది ఎక్కువ నిల్వ 2 years అయినా పాడవదు. అవును. వేడి వేడి దోశ అండ్ ఎండు మాగాయ అండి, చాలా స్పెషల్ ఆంధ్రాలో ఇది. అసలు చాలా మంది పెట్టుకోరు. మా ఆవిడ నిజంగా గ్రేట్ అండి. చాలా మందికి ఇష్టం అంట ఎండు మాగాయ అనేది, నాకు చాలా మంది చెప్పారు. టేస్ట్ అయితే అన్నంలో అయితే ఇంకా అసలు వేరే లెవెల్ అండి. ఈ రోజు నేను దోశ తినాలనిపించి దోశ తింటున్నాను. లవ్ యూ సో మచ్ రా. పులుపు కారం అసలు ఎంత బాగుందంటే వెరీ డెలిషియస్. చాలా మందికి ఆవకాయ కంటే ఇది చాలా ఇష్టం అంట, ఎండు మాగాయ. సో తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. కింద వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ 2 వచ్చేస్తాయి. ఆర్డర్ పెట్టుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేదండి. ఓకే.